చికెన్ టాకో అయితే ఇచ్చేసారు. ఒక అందరు ఎలా ఉన్నారు? ఇవాళ అయితే నేను మాస్టర్ ట్రక్ ఈవెంట్ షోకి వెళ్తున్నాను. మాస్టర్ ట్రక్ అంటే తెలుసు కదా, బీచ్ లాగా కార్లను తయారు చేసి పెద్ద పెద్ద టైర్లతోటి కార్లను తయారు చేసి వీటితోటి స్టంట్స్ చేస్తూ ఉంటారు, ఆటలు ఆడుతూ ఉంటారు. అదే షో చేస్తారు. ఈ మాస్టర్ ట్రక్ కి నార్మల్ కార్ కి డిఫరెన్స్ ఏంటంటే మీరే చూడండి ఎట్లా ఉంటుంది. ఇది ఎంత హైట్ ఉంది, ఇది ఎంత ఒక్కొక్క టైర్ అయితే 66 ఇంచెస్ ఉంటుంది. అది అంటే ఆల్మోస్ట్ 5.5 హైట్ ఉంటుంది ఒక్కొక్క టైర్. రియల్ గా చూస్తే నేను ఎప్పుడు మాన్స్టర్ ట్రక్ రియల్ గా చూడలే. విడ్త్ వచ్చేసి మళ్ళీ 3 feet 3 to 3.5 feet విడ్త్ ఉంటది. సో నువ్వు ఆ ట్రక్ ను లైవ్ గా చూస్తే నీకు ఎట్లుంటుంది చూసాం ఇవాళ. ఫుల్ స్టంట్, నాకు కొత్త ఎక్స్పీరియన్స్. అయితే ముందు చాలా సార్లు వెళ్ళా షోస్ కి, స్టంట్ షోకి. ఈసారి చూపిస్తాను నీకు. ఓకే సరే. ఇది డిఫరెన్స్ చూసావా కార్స్ ఎలా ఉన్నాయా? యా అవును, అది చాలా పైకి లేసింది కదా, హైట్ ఉంటుంది చాలా. స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి మనకి ఆ ఈవెంట్ 50 minutes డ్రైవ్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం 50 minutes వెళ్ళాలి. జీప్ని రిస్టోర్ చేసి ఎంత మంచిగా పెట్టుకున్నాడు, హాలీవుడ్ మూవీలో చూస్తున్నట్టే ఉంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ డిఫరెంట్ గేట్ నెంబర్స్ ఉంది, లోపలికి వెళ్ళి కనుక్కుందాం. ఇదే స్ట్రైట్ వెళ్ళు, ఈ గేట్ లోపల వెళ్ళాలి. అవును, ఇక్కడ నుంచి మనకి ఇంకా లోపల పార్కింగ్ చెకింగ్ చేస్తున్నారు. టికెట్స్ బుక్ చేసుకుని ఉంటాం కదా, అది స్కాన్ చేస్తున్నారు. మనకి ఒక టికెట్ $28 పడింది పర్ పర్సన్. సో అది టికెట్ ఇక్కడ స్కాన్ చేసి లోపల వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ నుంచి పార్కింగ్ ఆల్మోస్ట్ చాలా మంది వచ్చేసారు. అది స్టేడియం లోపల. ఈరోజు వెదర్ కొంచెం బెటర్ గానే ఉంది, అంత హార్ష్ గా లేదు. వేడుంది కానీ ఓకే, వేరేబుల్. అయినా మేము హ్యాట్స్ తెచ్చుకున్నాం. చాలా హీట్ అయితే ఉంది. ఓకే, ఆల్ యాక్సెస్ కి బ్యాడ్జ్, ఆల్ యాక్సెస్ కి బ్యాడ్జెస్ ఇచ్చారు. ఇది ఏంటంటే మనం లోపలికి వెళ్ళి ఆ ప్యాస్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకే. ఇక్కడ చూసారా, ఈ మాన్స్టర్ ట్రక్ ఒక ఫీమేల్ రైడ్ చేస్తుంది అనమాట. ఆమె అక్కడ ఉంది కదా, ఆమె మాన్స్టర్ ట్రక్ ఇప్పుడు దీంతో స్టంట్ చేస్తుంది. ఈ మాన్స్టర్ ట్రక్ సియర్లెట్ బ్యాండెట్ అని, ఆమె దగ్గరికి వెళ్తే ఆటోగ్రాఫ్ ఇచ్చి అందరికి ఫొటోస్ ఇస్తుంది. దానికోసం అని లైన్ లో మొత్తం ఉన్నాం అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకొని ఈ మాన్స్టర్ ట్రక్ దగ్గర నుంచి చూద్దాం. ఈ మాన్స్టర్ ట్రక్ ని మొత్తం ఉమెన్ లాగా మొత్తం మోడిఫై చేయించుకుంది. కలర్ కూడా మొత్తం పింక్. చూసారా ఎంత పైకి ఎలివేషన్, అది ఎంత పైకి లిఫ్ట్ చేశారు. టైర్స్ అయితే మొత్తం సాలిడ్ గా ఉంది, గ్రిప్ కూడా బాగా ఉంటుంది అనుకుంటా స్టంట్ చేసేటప్పుడు. స్పెషల్లీ పిల్లలకి మాన్స్టర్ ట్రక్ అంటే చాలా ఇష్టము. చాలా మంది మాన్స్టర్ ట్రక్ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటారు కదా, ఇక్కడ చాలా మంది పిల్లలు వచ్చారు. దీని లోపల మొత్తం పార్ట్స్ అన్ని కనిపించేలాగా అంత లిఫ్ట్ చేశారు. ఇది చూసారా, మొత్తం సస్పెన్షన్ మొత్తం ఇలా జంప్ అవుతూ ఉంటుంది అనమాట. సస్పెన్షన్ పైకి లేపారు కదా. అండ్ టైర్ కూడా లోపల డెప్త్ చాలా ఉంది, సాలిడ్ గా ఉంది. ఆల్మోస్ట్ ఏది లేదన్నా ఇది 5 feet ఉంది హైట్ టైర్. దీప వెళ్తుంది ఇప్పుడు ఆమె దగ్గరికి, ఫోటో తీసుకొని ఒక ఆటోగ్రాఫ్ తీసుకుందామని. షీఈ్ సో స్వీట్. అడగానే అందరికి ఆటోగ్రాఫ్ ఇస్తుంది యాక్చువల్లీ. ఆమె ఆటోగ్రాఫ్ ఇచ్చింది. ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పా. షీ సెడ్ యు విల్ లవ్ ఇట్ అని. ఓ నైస్. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసారా పెద్ద పెద్ద ట్రక్స్, దీంట్లోనే ట్రక్స్లలోనే ఈ మాన్స్టర్ ట్రక్స్ ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఎందుకంటే ఫ్రీవేలో ఇవి నడపలేరు కాబట్టి డైరెక్ట్ గా గ్రౌండ్ కి తీసుకొస్తారు. ఈ ట్రక్ చూసారా ఎంత పెద్దగా ఉందో. అండ్ చూసారా అంటే మీరు టైర్స్ కానీ వీటికి రిపేర్ చేయడం, ఇక్కడే ఏమైనా రిపేర్స్ అవుతే ఇక్కడే రిపేర్ చేయడానికి టూల్స్ కానీ లోపల టూల్స్ ఉన్నాయి. ఇక్కడ టైర్స్ ఉన్నాయి.
సో ఇక్కడే వెంటనే రిపేర్ చేసేస్తారు అనుకుంటా ఇక్కడ తీసుకొచ్చి కదా. ఈ ట్రక్ ఒక్కొక్కటి వెయిట్ వచ్చేసి 10,000 LBs నుంచి ఇంకా వెయిట్ పెరగవచ్చు కస్టమైజ్ చేస్తే. దీని టైర్స్ కూడా కస్టమైజ్డ్ ఉంటది. హార్స్ పవర్ వచ్చేసి 1,500 to 2,500 దాకా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ వీటితోటి క్రేజీ స్టంట్స్ చేస్తారనమాట. ఒక్కొక్క స్టంట్ ఎంత లాంగ్ చేస్తున్నారు అనే దాని మీదే స్పోర్ట్స్ అనమాట. వీళ్ళు mid-70s లో ఊరికేనే మాడిఫై చేసి షో చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మెల్లిమెల్లిగా స్పోర్ట్స్ కి దించారు వీటిని. ఇప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ లాగా అయిపోయింది అనమాట. అవును, ఇది ఒక యాన్యువల్ స్పోర్ట్ లాగా చాలా మంది ఎవ్రీ స్టేట్ లో జరుగుతుంది ఇది స్పోర్ట్. అండ్ ఇది వచ్చేసి బౌంటీ హంటర్, తను డ్రైవ్ చేస్తాడనమాట దీన్ని. షో స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళందరూ వాళ్ళ ట్రక్స్ ని ఇలా డిస్ప్లే చేసి ఆటోగ్రాఫ్స్ ఇస్తున్నారు. ఇది చూసారా, డైనోసార్ థీమ్ లో టీరెక్స్ కదా, టీరెక్స్ థీమ్ లో మాడిఫై చేశారు దాన్ని. మీరు ఇక్కడ చూసారంటే రోరిన్ రెక్స్ అని రాశారు. అక్కడ చూసామంటే సస్పెన్షన్స్ ని పైకి లేపి దాన్ని హైట్ తయారు చేస్తున్నారు. అదే కస్టమైజ్ చేస్తున్నారు దాన్ని. అండ్ బేసికల్లీ ఇవి ఒక్కొక్క నార్మల్ ట్రక్స్ V12 ఇంజన్స్ గానీ అట్లుంటాయి కదా, అలాంటి వీటినే ఇవి కస్టమైజ్ చేసి డిఫరెంట్ థీమ్ తో వస్తారు ఇది. ఈ ట్రక్ చూసారా, షార్క్ మోడల్లో ఉంది. దీన్ని కస్టమైజ్ చేసి రిక్రియేట్ చేశారనమాట. అక్కడ ఆటోగ్రాఫ్ ఇస్తున్నారు కదా, తను దీన్ని ఇప్పుడు స్టంట్ రైడ్ చేస్తారనమాట. అయ్యా, వెళ్తావా? ఇంకా చాలా ఉన్నాయి చూసే కదా. చూసారా, ఇది వింటేజ్ ట్రక్ లాగా. మనం మ్యాడ్ మ్యాక్స్ మూవీ చూస్తావు కదా, ఆ మ్యాడ్ మ్యాక్స్ మూవీలో ఇలాంటి ట్రక్స్ ఉంటాయి అన్ని. ఓకే, అవి రస్టిక్ ఫీలింగ్ లో ఫుల్ పవర్ఫుల్ గా తయారు చేసి ఆ మూవీలో ఉంటాయి అట్లనే. అవును, మా అక్క కొడుకుకి ఈ జీకుల్ అండ్ హైడ్ అనే కార్టూన్ చాలా ఇష్టము. సో శాండీ అక్కడ వెళ్ళి వాళ్ళతో ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు. వాడు చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఈ ఈవెంట్ లో మనకి మొత్తం ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏదైనా ఫుడ్ తీసుకొని పైకి వెళ్ళి కూర్చొనేద్దాం. ఫుడ్ తీసుకుందామా? ఇక్కడ మెక్సికన్ ఫుడ్, చికెన్ టాకోస్ కూడా ఉంది. అండ్ అటు సైడ్ ఏమో మనకి పిజ్జా అది ఉంది. టాకోస్ తీసుకుందాం మనం, చికెన్ టాకోస్. చికెన్ టాకో అయితే ఇచ్చేసారు. ఒక ప్లేట్ లో 4 టాకోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ $16 చార్జ్ చేశారు. ఇక్కడ పిజ్జా ఆర్డర్ చేసాము. ఇక్కడ పిజ్జా పిక్ చేసుకొని పైకి వెళ్ళి కూర్చుందాం. పిజ్జా ఆర్డర్ చేసావా? ఓకే, టాకో తింటావా ఇప్పుడు? ఓకే. ఏంటి అప్పుడే స్టార్ట్ చేసినావా? చికెన్ టాకోసా? నైస్, తీసుకుంటాను. మొత్తం ట్రాక్ ని ప్రిపేర్ చేస్తున్నారు. డస్ట్ ఎక్కువ రావద్దు అని వాటరింగ్ చేస్తున్నారు అనమాట. ఇది మొత్తం ట్రాక్. సన్ అయితే చాలా గట్టిగా ఉంది. చాలా మంది అయితే ఇక్కడ అంబ్రెల్లాస్ అవి తెచ్చుకున్నారు. శాండీ అయితే మాకు ఇక్కడ సూర్యారావు చిందులిస్తున్నాడు, మరి తప్పట్లేదు. Now it's time to introduce to you ఈ బైకర్ కాలిఫోర్నియా నుంచి వచ్చారు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఈయన కాలిఫోర్నియా నుంచి వచ్చాడు, మాన్స్టర్ ట్రక్ డ్రైవర్. సెకండ్ జనరేషన్ అంట వాళ్ళు. With the most beautiful hair on the tour, Roaring Rats. Monster truck legends in the house, and the first one I'd like to introduce to you is the most beautiful woman in all of Arizona nunchi. She is a proud Army vet,
and she has competed in motorsports longer than any other ఈమె woman. ఆర్మీ వెటర్నర్, అంటే రిటైర్డ్ అయిన ఆర్మీ She comes ఆఫీసర్. Maryland Bandit. 3, 2, 1, start your engine. ఇప్పుడు ఒకటొకటి ట్రక్ వచ్చి ఇక్కడ కార్స్ ఉన్నాయి కదా, దీన్ని జంప్ చేయాలి. ఇప్పుడు అది ఫస్ట్ టీరెక్స్ గాడు వస్తున్నాడంట. ఇప్పుడు టీరెక్స్ సౌండ్ చాలా ఎక్కువ ఉంది సౌండ్. ఇప్పుడు ట్రక్ నెంబర్ 2 ఉమెన్, నేను ఏదైతే ఆటోగ్రాఫ్ తీసుకున్నా కదా తన ట్రక్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నంబర్ 3 ట్రక్. వాళ్ళు అక్కడ జంప్ చేసినప్పుడు ఎంతసేపు ఎయిర్లో ఉంటారనేది కౌంట్ అవుతుంది. అండ్ మళ్ళీ వాళ్ళు ఎంతసేపు వీల్స్ మీద వీలింగ్ చేసి స్టాండ్ చేస్తారు అనేది కౌంట్. ఫస్ట్ టైం కరెక్ట్గా రాలే, మళ్ళీ ట్రై చేస్తున్నాడు. చూద్దాం ఎలా వస్తుందో ఇప్పుడు. లాంగెస్ట్, యా, అందరికన్నా లాంగెస్ట్. ఫ్రంట్ వీలింగ్ చేస్తున్నాడు. వావ్. ఇది నా ట్రక్. పింక్ ది నా ట్రక్. చూద్దాం ఎవరు గెలుస్తారో. చూద్దామా? ఓకే. షార్క్ వస్తున్నాడు ఇప్పుడు. ఆ వీల్స్ చూసారా ఎంత సాలిడ్ గా ఉన్నాయి. షార్క్ వస్తున్నాడు ఇప్పుడు. చూద్దాం ఎంతసేపు వరకు స్టాండ్ అవ్వగలుగుతాడని. The bounty hunter. ట్రక్ నంబర్ 5 బ్లూది వస్తుంది ఇప్పుడు. ఫ్రంట్ వీల్ చేద్దాడా, బ్యాక్ వీల్ చేద్దాడా? లాంగెస్ట్ 30 years ఓల్డ్ ట్రక్ అది. లాంగెస్ట్. ఆల్మోస్ట్ మోర్ దాన్ 30 seconds ఉన్నాడు. అక్కడ వాళ్ళు రెస్క్యూ చేయడానికి వస్తున్నారు, ఫ్లిప్ చేస్తున్నారు. తను సేఫ్ గానే ఉన్నాడు, ఏం అవ్వలేదు, కానీ జస్ట్ వాళ్ళు అప్ సైడ్ డౌన్ చేయడానికి హెల్ప్ చేయడానికి వచ్చారు. జేసీబీ వచ్చి ఫస్ట్ రౌండ్ మాన్స్టర్ ట్రక్ స్టంట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ రౌండ్ మాన్స్టర్ ట్రక్ రేసింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పుడు తను వెళ్ళి అక్కడ ఆల్ సెట్ స్టార్ట్ చేయడానికి రెడీగా నిల్చున్నారు ఇక్కడ.
champion ఈ Jimmy సెకండ్ Creighton. రౌండ్ లో ఏంటంటే ఎంత స్పీడ్ గా వచ్చి వాళ్ళు ఈ కార్ మీద జంప్ చేస్తారు అనేది మెయిన్ టార్గెట్. సో బేసికలీ రెండు మాన్స్టర్ ట్రక్ ని ఒక టైం కి వాళ్ళు రేస్ కి వదులుతున్నారు. ఎలా ఉంది మాన్స్టర్ ట్రక్ రైసింగ్? సూపర్ ఉంది అసలు, సౌండ్స్ తోటి చంపేస్తున్నారు కదా. చాలా బాగుంది. ఇది ఇయర్లీ వన్స్ జరుగుతుంది, అన్ని స్టేట్స్ లో జరుగుతుంది అనమాట. ఈ మంత్ ఏప్రిల్ లో ఫినిక్స్ లో జరుగుతుంది, నెక్స్ట్ మంత్ మేలో ఫిలడెల్ఫియా ఈస్ట్ కోస్ట్ లో కూడా ఉన్నాయి. ఓకే, ఇంకో రౌండ్ స్టార్ట్ అవబోతుంది. ఛాంపియన్షిప్ రౌండ్ కన్నా ముందు ఈ డర్ట్ బైక్స్ స్టంట్ అన్నమాట. ఇప్పుడు So, ఇప్పుడు ఫైనల్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. ఆ పింక్ మాన్స్టర్ ట్రక్ అండ్ బ్లూ మాన్స్టర్ ట్రక్ మధ్యలో ఫైనల్ ఛాంపియన్షిప్ అన్నమాట. ఇప్పుడు హస్బెండ్ గెలుస్తుందా వైఫా? ఆబ్వియస్లీ వైఫే కదా. చుట్టూ హస్బెండ్ విన్ అయ్యాడు. అయ్యో, Jimmy Creighton and the bounty hunter, ladies and gentlemen. వైఫ్ ఓడిపోయింది, హస్బెండ్ విన్ అయిపోయాడు. అయ్యయ్యో. టైర్ బర్నింగ్ కూడా చేస్తున్నారు, స్మెల్ వస్తుంది యాక్చువల్లీ. అవును. మాన్స్టర్ ట్రక్ రైడ్కి వెళ్తున్నాము. సో అక్కడ వాళ్ళు మా కార్డ్కి ఇలా పంచ్ చేస్తున్నారు అనమాట, యాక్సెస్. అది ఆల్రెడీ అందరినీ లోడ్ చేసుకొని వెళ్తుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు దీంట్లో ఎక్కుదాం. ఎక్కడానికి అలా స్టెప్స్ వేసారు, పైకి ఉంటుంది కదా. ఎక్కు. ఆ టైర్ చూసారా ఎంత సాలిడ్గా ఉంది, ఆల్మోస్ట్ 6 feet హైట్లో ఉంది. సీట్ బెల్ట్స్ వచ్చారు, సీట్ బెల్ట్స్ వేసుకోవాలి. ఇది ఏ నాకు ఇది చాలా డిఫరెంట్ గా ఉంది సీట్ బెల్ట్. మొత్తానికైతే షో అయిపోయింది. ఎట్లా ఉంది షో? సూపర్ ఉండే. అది మన షో మాన్స్టర్ ట్రక్ 2X. మస్ట్ వాచ్, Yeah. వాచబుల్. చాలా ఎంజాయ్ చేస్తాం. ఓకే మరి సరే మరి. కానివ్వండి, బాయ్. వాటర్ కూడా అసలు చాలా డ్రైన్ అయిపోయాము, అందరు వెళ్ళిపోతున్నారు. ఈవెంట్ అయిపోయింది ఇంకా.